అన్యాయాలపైన అక్రమాలపైన అహర్నిశలు పోరాడుతూ ఉచితంగా న్యాయ సేవలు చేస్తూ ప్రజలందరికీ కూడా వారికి చేదోడు వాదోడుగా ఉంటూ ప్రతి ఒక్కరికి నేనున్నా అంటూ ఆపదాన్ని వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నేనున్నా అంటూ వెన్ను తట్టి ముందుకు నడిపిస్తున్నటువంటి గొప్ప మనసున్న మహనీయురాలు మన కులంలో ఉండడం మనందరం కూడా చేసుకున్నటువంటి అదృష్టంగానే భావిస్తా ఉన్నా. అదేవిధంగా గోగికారు ఉమారాణి గారు ఎవరో కాదు, మనకు అత్యంత సుపరిచితుడైనటువంటి విజయభాస్కర్ గారు ఏకే సమాచార్ పత్రికను నడుపుతూ మన కులంలో జరుగుతున్నటువంటి మంచి చెడు విషయాలన్నిటి ప్రతినిత్యం కూడా మనకు చేరవేస్తూ మనలో మన కుటుంబంలో ఒక సభ్యుడిగా ఉంటున్నటువంటి విజయభాస్కర్ గారి సహధర్మచారినే జి ఉమారాణి గారు. జి ఉమారాణి గారు తెలంగాణ బార్ కౌన్సిల్ సభ్యురాలిగా బరిలో నిల్చున్నారు. దయచేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మన కుల బంధువులు, ఆరకటిక కుల బంధువులు, న్యాయవాది వృత్తిలో కొనసాగుతున్నటువంటి కుల బంధువులు అందరూ కూడా జి ఉమారాణి గారి 185వ నెంబరు సీరియల్ నెంబర్లో ఉన్నటువంటి నెంబర్ పైన తమరి అమూల్యమైనటువంటి మొదటి ప్రాధాన్యత ఓటును వేసి అత్యధిక భారీ మెజార్టీతోన జి ఉమారాణి గెలిపిస్తే రాబోయే భవిష్యత్తులో కూడా మనకు మన వాళ్ళు అనేది ఒక పెద్ద పొజిషన్లో కూర్చుంటే ఆ పనులు ఎట్లా అవుతాయి, ఏం జరుగుతుంది అనేది నేను కొత్తగా మీకు అందరు కూడా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి తెలంగాణ బార్ కౌన్సిల్ మెంబర్గా మన కులస్తురాలు, మన కులంలో సేవాభావం ఉన్నటువంటి వ్యక్తి, అదేవిధంగా సౌమ్యురాలు, ఎంతో మందికి సుపరిచితురాలు, అదేవిధంగా ఎవరికి ఏ ఆపద వచ్చినా సరే హక్కున చేర్చుకొని తన బాధగా భావించి ఆ సమస్య పైన పోరాటం చేసి మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి మన ఉమారాణి గారిని మనందరం కూడా గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క కులస్తుని యొక్క భుజస్కంధాల పైన ఉందనే విషయాన్ని గుర్తు చేస్తూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లా కోర్టులలో కానీ, అదేవిధంగా రాష్ట్ర కోర్టులో కానీ, రాష్ట్ర హైకోర్టులో కానీ ఉన్నటువంటి మన ఆరకటిక బంధువులందరూ కూడా వారి యొక్క అమూల్యమైనటువంటి ఓటుని 185 నెంబర్ పైన మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలి. అదేవిధంగా మీకున్నటువంటి సహచరులు, సన్నిహితులు, స్నేహితులు ఎవరున్నా సరే వారందరితోనూ కూడా చెప్పి ఏపించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క ఆరకటిక కుల బంధువు, న్యాయవాది వృత్తిలో కొనసాగుతున్నటువంటి కుల బంధువుకు ఉందనే విషయాన్ని గుర్తు చేస్తూ దయచేసి మన కులం యొక్క ఐక్యతకి, మన కులం యొక్క అభివృద్ధికి, మన కులం యొక్క ఉన్నత స్థాయికి చేరుకోవడానికి ఇట్లాంటి సందర్భాలలో మనందరం కూడా ఒకటే ఐక్యత